కొన్ని రోజుల ముందు ఒక భారీ విజృంభణాత్మక సమాచారం వచ్చింది. అది ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. మన భారత రిజర్వ్ బ్యాంక్ అమెరికా డాలర్లు, ట్రెజరీ బాండ్లలో ఉంచిన పెట్టుబడులను క్రమంగా తస్మఖిత్తి చేస్తూ బంగారు ఆస్తుల వైపు మలుపు తిప్పింది. ఇది సామాన్య నిర్ణయం కాదు. ఇది భారత్ డాలర్ ఆధిపత్యం నుంచి బయటపడుతున్నట్టు ఒక దట్టమైన సూచన. డాలర్ ఆధారాలపై ఆధారపడటం క్రమంగా క్షీణిస్తున్నట్టు స్పష్టమైన దారి చూపిస్తోంది. అయితే ఇది పూర్తి చిత్రం కాదు. ఆ తర్వాత జరిగిన రెండు మహా సంఘటనలు డీడాలరైజేషన్ ఇక సిద్ధాంతాల్లో మాత్రమే కాకుండా రోజువారీ జీవితంలో నిజంగా ఆకారం తీసుకుంటోందని నిరూపించాయి. మొదట రష్యా గురించి తెలుసుకుందాం. గత కొన్నేళ్లుగా రష్యా తన వ్యాపార లావాదేవీలను డాలర్ నుంచి పూర్తిగా తప్పించుకునే కార్యాగారంలో నిమగ్నం. తాజాగా రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్ నోవాక్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో స్పష్టంగా ప్రకటించారు, రష్యా చైనా మధ్య జరిగే వాణిజ్యంలో 75% డాలర్ లేకుండానే పూర్తి అయింది. బదులుగా రూబుల్, యువాన్ వంటి స్వదేశీ ముద్రల్లోనే అన్ని లావాదేవీలు సాగుతున్నాయి. అలాగే భారత్ రష్యా మధ్య కూడా ఎక్కువగా స్థానిక కరెన్సీల్లోనే డీల్స్ జరుగుతున్నాయి. ఈ విషయాన్ని రష్యా అధికారిక టాస్ ఏజెన్సీతో పాటు ప్రపంచ ప్రసిద్ధ మీడియా హోస్టులు కూడా విస్తృతంగా కవర్ చేశాయి. కొన్ని సంవత్సరాల క్రితం ఇవి కేవలం ఊహాగానాలే అయితే ఇప్పుడు అవి భూమిపై నిజమైన వాస్తవాలుగా మారాయి. కానీ కథ ఇక్కడ ఆగిపోలేదు. చైనా ఇటీవల ఒక అసాధారణ అడుగు వేసింది. గత డెకేడ్లో ఎన్నడూ లేని రకం. చైనా తన యువాన్ ముద్రలో అందించే రుణాల మొత్తాన్ని భారీగా పెంచేసింది. నివేదికల ప్రకారం యువాన్లో ఇచ్చిన మొత్తం రుణాలు ఇప్పటికే $470 బిలియన్ పైబడ్డాయి. ఇది చరిత్రలో ఒక గొప్ప మైలురాయి. మొదట్లో ప్రపంచ రుణాలు ఎక్కువగా డాలర్లో, తర్వాత యూరో, యెన్, చివరిగా యువాన్ అనే క్రమం ఉండేది. కాని ఇప్పుడు ఆ క్రమం పూర్తిగా ఊపందుకుంది. యువాన్ యెన్, యూరోను అధిగమించి డాలర్ తర్వాత రెండో అతిపెద్ద రుణ ముద్రగా మారింది. ఇంకా ఆసక్తికరమైన విషయం, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ బేస్ డేటా ప్రకారం 2022 తర్వాత ప్రపంచ రుణాల్లో ఒక భారీ మలుపు జరిగింది. మునుపు డాలర్, యూరోలో ఉండేవి. ఇప్పుడు అవి రెన్మిన్బీ, యువాన్ వైపు మారుతున్నాయి. సరళంగా చెప్పాలంటే దేశాలు మునుపు అమెరికన్ బాండ్లపై ఆధారపడేవి. ఇప్పుడు చాలామంది యువాన్ బాండ్ల వైపు తిరుగుతున్నారు. డాలర్ ఆధారాలు తగ్గుతున్నాయి. ఈ మార్పు అంత గొప్పది కాబట్టి బిస్ కూడా ఒప్పుకుంది. బ్రిక్స్ దేశాల ద్వారా డీడాలరైజేషన్ వేగవంతమవుతోంది. మధ్యలో చైనా యువాన్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. అంటే డాలర్ చేసేదంతా ఇప్పుడు యువాన్ చేస్తోంది. రానున్న కాలంలో చైనా ఆర్థిక శక్తి మరింత లోతుగా కనిపిస్తుంది. రష్యా వైపు తిరిగితే ఉప ప్రధాని నోవాక్ స్పష్టంగా పేర్కొన్నారు, భారత్ రష్యా వాణిజ్యంలో 70-75% రూబుల్, యువాన్ లేదా రూపాయిలోనే సాగుతోంది. పాశ్చాత్య దేశాలు, అమెరికా విధించిన ఆంక్షల వల్ల డాలర్ మార్గం కష్టమైంది. కాబట్టి రష్యా భారత్, చైనాతో స్వదేశీ ముద్రల్లో వ్యాపారం పెంచిందని చెప్పారు. రష్యా చైనా మధ్య ఇది యుద్ధం ప్రారంభమైన తర్వాత వేగంగా అమలైంది. కాని భారత్ రష్యా మధ్య గత 2 ఏళ్లలో క్రమంగా బలపడింది. మునుపు రిలయన్స్ ఎనర్జీ, నయారా ఎనర్జీ వంటి ప్రైవేట్ రిఫైనరీలు మాత్రమే యువాన్లో చెల్లింపులు చేసేవి. ఇప్పుడు అక్టోబర్ 2025 నాటికి ప్రభుత్వ రిఫైనరీలు కూడా రష్యన్ ఆయిల్ కోసం యువాన్లోనే డబ్బు కట్టుతున్నాయి. ఈ మార్పుకు ఆర్బీఐ పాత్ర కీలకం. ఆర్బీఐ స్థానిక ముద్రా వ్యాపారానికి సులభమైన వ్యవస్థ సృష్టించింది, వాస్త్రో అకౌంట్. ఈ వాస్త్రో సిస్టమ్ అద్భుతంగా డిజైన్ చేశారు. ఉదాహరణకు, భారతీయ వ్యాపారి రష్యా నుంచి ఒక $100 వస్తు కొంటే ఆ మొత్తాన్నిలో డిపాజిట్ చేస్తాడు. అది రష్యన్ వ్యాపారి పేరుతో వాస్త్రో ఖాతాలో రికార్డ్ అవుతుంది. తర్వాత రష్యన్ వ్యాపారి భారత్ నుంచి ఏదైనా కొనేటప్పుడు ఆ $100 అతని ఖాతాలోకి వెంటనే వస్తాయి. ఇలా డాలర్ అవసరం లేకుండా 2 దేశాల మధ్య స్థానిక ముద్రల్లో వ్యాపారం సజీవంగా సాగుతుంది. రష్యా కూడా ప్రశంసించింది, ఆర్బీఐ ఈ వ్యవస్థ 2 దేశాల వాణిజ్యానికి అపార సహాయం అని. ఫలితంగా భారత్ రష్యా మధ్య స్థానిక ముద్ర లావాదేవీలు ఆకాశతలం చేరాయి. అంటే వస్తువుల వ్యాపారం మాత్రమే కాదు,
ముద్రా స్థాయిలో కూడా కొత్త యుగం మొదలైంది. చైనా వైపు చూస్తే మరింత రసవత్తరం. ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక ప్రకారం 2022 తర్వాత యువాన్ రుణాలు ఆకాశాన్ని తాకాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో యువాన్ వాటా సుమారు 7-6% చేరింది. ఇది యూరోను దూరం చేసి డాలర్ తర్వాత రెండో స్థానాన్ని స్వీకరించింది. అభివృద్ధి చెందుతున్న దేశాలు మునుపు డాలర్ రుణాలు తీసుకునేవి. ఇప్పుడు యువాన్ వైపు మళ్లాయి. తాజా ఉదాహరణ దక్షిణాఫ్రికా తమ డాలర్ రుణాలను యువాన్లోకి మార్చడం ప్రారంభించింది. వార్తల ప్రకారం దక్షిణాఫ్రికా బ్యాంక్ని దృష్టిలో పెట్టుకుని మొదటి రుణాన్ని యువాన్లో ముద్రించింది. మొత్తం $70 మిలియన్, దాదాపు 2.11 బిలియన్ యువాన్. అంటే చెల్లింపు పూర్తిగా చైనా ముద్రలోనే. ఇలా గమనిస్తే స్పష్టం, డాలర్ ఆధిపత్యం క్రమంగా క్షీణిస్తోంది. యువాన్ కొత్త శక్తివంతమైన ఆకృతిగా ఎదుగుతోంది. దీని పరిణామాల గురించి ఆలోచిస్తే చిన్న కాలంలో పెద్ద మార్పు కనిపించకపోవచ్చు. డాలర్ ఇంకా ప్రపంచ రిజర్వ్ ముద్ర, చాలా అంతర్జాతీయ చెల్లింపులు దానిలోనే. కాని మధ్యకాలంలో డాలర్ ఆధిపత్యానికి తీవ్ర దెబ్బ తగులుతుంది. ఎందుకంటే ఇన్వాయిసింగ్, వ్యాపారం స్థానిక ముద్రల్లో సాగుతోంది. దీర్ఘకాలంలో ఈ ట్రెండ్ మరింత దృఢపడుతుంది. ప్రపంచం ఒకే ముద్ర ఆధారం నుంచి బహుళ ముద్రా వ్యవస్థ వైపు అడుగులు వేస్తోంది. అప్పుడు డాలర్ తప్ప మరిన్ని ముద్రలు కీలక పాత్రలు పోషిస్తాయి. అమెరికా తన ముద్ర ద్వారా ఇతరులపై ఆంక్షలు విధించే బలాన్ని కోల్పోవచ్చు. ఎందుకంటే ప్రపంచం ఒకే ముద్రపై ఆధారపడదు, అనేక ముద్రల మీద సమతుల్యంగా నడుస్తుంది. ఈ రోజుల వార్తలు ఇలాంటి సంకేతాలను చూపిస్తున్నాయి. లోతుగా ఆలోచిస్తే ఈ మార్పు ఆర్థికతకు మాత్రమే కాదు, ప్రపంచ రాజకీయ శక్తి సమీకరణలను కూడా ఊపందుకుంటోంది. మీరు ఏమంటారు? బహుళ ముద్రా వ్యవస్థ డాలర్ను పూర్తిగా భర్తీ చేయడానికి ఎంతసేపు పడుతుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోకు లైక్ ఇచ్చి స్నేహితులతో షేర్ చేయండి. వారికి కూడా ఈ ముఖ్య సమాచారం చేరాలి. ఇలాంటి జ్ఞాన సంపదను మరిన్ని వీడియోల్లో పొందాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. జై శ్రీరామ్.